ఐపీఎల్ 17వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా 2 విజయాన్ని నమోదు చేసింది. బుధవారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఢిల్లీ బౌలర్ల దాటికి 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. 90 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఢిల్లీ జట్టు బ్యాటింగ్ ప్రారంభించగా కేవలం 8.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ రిషబ్ పంత్ అదరగొట్టాడు. కెప్టెన్ గా కీపర్ గా రాణించాడు. రోడ్డు ప్రమాదం కారణంగా సుమారు 15 నెలల పాటు రిషబ్ పంత్ క్రికెట్ కు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా ఐపీఎల్ 2024 సీజన్ లో ఢిల్లీ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి మైదానంలో దిగాడు. అయితే చాలా కాలం తరువాత ఐపీఎల్ లో ఆడుతున్న పంత్ గతంలోలా ఆడతాడా అని సందేహాలు వ్యక్తమయ్యాయి. పంత్ అందరి సందేహాలను పటాపంచలు చేస్తూ గతంలోలా బ్యాటింగ్, కీపింగ్, కెప్టెన్సీలోనూ తన ప్రతిభను చాటుతున్నాడు. తాజాగా బుధవారం రాత్రి గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో పంత్ అద్భుత ప్రతిభ కనపరిచాడు. కెప్టెన్ గా, వికెట్ కీపర్ గా గొప్ప నైపుణ్యం చూపించాడు. అతడి బౌలింగ్, ఫీల్డింగ్ వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయి.